వెల్కమ్ టు పూరా లోకల్. పాస్టర్ ప్రవీణ్ కేసులో ఆయన మరణానికి ముందు విజయవాడలో ఏం జరిగిందో ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ప్రవీణ్ విజయవాడ రామవరపాడు చౌరస్తా సమీపంలోని ఓ పార్కులో విశ్రాంతి తీసుకున్నారని పోలీసుల విచారణలో బయటపడింది. ఆ తర్వాత నుంచి అతను చనిపోయే సమయం వరకు మధ్యలో ఏం జరిగిందనే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలో ఆయన చివరిసారిగా చూసిన ట్రాఫిక్ ఎస్ఐ, టీ కొట్టు మాస్టర్ వీరి ఇరువురు ప్రవీణ్ చనిపోయిన రోజు సాయంత్రం నుండి రాత్రి వరకు రామవరపాడు వద్ద ఏం జరిగిందనేది స్పష్టంగా వివరించారు. ప్రవీణ్ ద్విచక్ర వాహనం హెడ్లైట్ పగిలిపోయిండటం, మరోవైపు అతను చాలా నీరసంగా కనిపించడంతో ఈ రాత్రి వేళ ప్రయాణం మంచిది కాదని విశ్రాంతి తీసుకుని ఉదయం బయలుదేరి వెళ్లాలని ఎస్ఐ, టీ కొట్టు మాస్టర్ ప్రవీణ్కు సూచించినా ఆయన వినిపించుకోలేదని వారు చెబుతున్నారు. అయితే తనకు రాజమండ్రిలో అత్యవసర పని ఉందని తప్పకుండా వెళ్లాలంటూ ప్రవీణ్ లైట్లు లేని బైక్ పైనే వెళ్లిపోయినట్లు వారిద్దరూ పోలీసులకు చెబుతున్నారు. ప్రవీణ్ అక్కడి నుండి గొల్లపూడిలో పెట్రోల్ బంక్ చేరుకున్నారు. అప్పటికే ద్విచక్ర వాహనంపై తూలుతూ ఉండటం, బైక్ లైట్ పగిలిపోయినటం, బైక్ సేఫ్టీ రాడ్ వంకరపోవటం పెట్రోల్ బంక్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బంక్ సిబ్బంది ఎంత పెట్రోల్ కావాలని అడిగితే చేత్తో 8 అని సైగ చేసి 872 రూపాయలు తన ఫోన్పే ద్వారా పంపించినట్టు తెలుస్తుంది. రామవరపాడు రింగ్ వద్ద ఆ రోజు సాయంత్రం 5:20 సమయంలో సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది. చుట్టుపక్కల వారు ప్రవీణ్ని పైకి లేపి కూర్చోబెట్టారు. సమాచారం తెలిసిన వెంటనే తాను ప్రమాద స్థలానికి వెళ్లినట్టు ట్రాఫిక్ ఎస్ఐ తెలిపారు. ఆ యాక్సిడెంట్లో బండికి హెడ్లైట్ ఊడిపోయింది. అతని కళ్ళజోడికి ఒక అద్దం కూడా లేదు. దెబ్బలు తగిలాయా అని అడిగితే లేదన్నారు ప్రవీణ్. దీంతో అతన్ని సమీపంలోని పార్క్లో కూర్చోపెట్టారు ట్రాఫిక్ ఎస్ఐ. దాదాపు 3 గంటల పాటు ప్రవీణ్ అక్కడే కూర్చున్నారని, తన విధులు ముగిసిన తర్వాత 8 గంటల సమయంలో వెళ్లి ప్రవీణ్ను పలకరించి టీ తాగించనన్నారు. ఆ తర్వాత తాను ట్రాఫిక్ బూత్లోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి ప్రవీణ్ కనిపించలేదన్నారు ఎస్ఐ. అయితే అప్పటికి ఆయన బాగా నీరసంగా, మగతుగా ఉన్నారని ట్రాఫిక్ ఎస్ఐ వివరించారు. పగిలిపోయిన బైక్ హెడ్లైట్ ను మరమ్మతు చేసేందుకు స్థానికంగా మెకానిక్ ఉన్నారా అంటూ ప్రవీణ్ తనను అడిగినట్లు టీ కొట్టు వ్యక్తి నాగార్జున వివరించారు. హెడ్లైట్ కిందకు వేలాడుతుండటంతో దాన్ని తాడుతో కడతా అంటూ హోటల్లోకి వెళ్లి వచ్చేలోగానే అక్కడి నుంచి ప్రవీణ్ తన వాహనంపై వెళ్లిపోయారని నాగార్జున పేర్కొన్నారు. తన హోటల్ వద్దకు వచ్చే సమయానికి పాస్టర్ శరీరంపై ఎలాంటి దెబ్బలు లేవని, ఆయన వేసుకున్న షర్టుపై మాత్రం మట్టి అంటుకుని ఉందని టీ మాస్టర్ తెలిపారు. అప్పటికే ఆయన చాలా నీరసంగా ఉన్నారని, కనీసం నిలబడలేకపోతున్నారని వివరించారు. తన దగ్గరే టీ తాగారంటూ కూడా తెలిపారు. తను యూట్యూబ్లో పాస్టర్ చనిపోయారనే వీడియో చూసినప్పుడు ఆ ద్విచక్ర వాహనం హెడ్లైట్ పగిలిపోయినటం చూసి గుర్తుపట్టినట్లు నాగార్జున తెలిపారు. ప్రస్తుతం ప్రవీణ్ కేసుపై పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతూనే ఉన్నారు.